ఓపెనర్ల అద్భుత భాగస్వామ్యంతో పాటు జో రూట్ సూపర్ బ్యాటింగ్ తో తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. బెంటకెట్ సెంచరీతో చెలరేగ్గా జాక్ క్రాలీ, జో రూట్ హాఫ్ సెంచరీలతో రాణించాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ విషయంలో ఓపెనర్లు జాక్ క్రాలీ, బెంటకెట్ కీలక పాత్ర పోషించారు. తొలి వికెట్ కు 188 పరుగులు జోడించి భారత పతనాన్ని శాసించారు. ఈ క్రమంలో అరుదైన రికార్డును సృష్టించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత్ తో 4 ఇన్నింగ్స్ లో 150+ రన్స్ భాగస్వామ్యం నమోదు చేసిన తొలి ఓపెనింగ్ జోడీగా బెంటకెట్, జాక్ క్రాలీ నిలిచారు. ఈ క్రమంలో 72 ఏళ్ల రికార్డును అధిగమించారు. 1953లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్ జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ఓపెనర్లు అలన్ రాయ్, జెఫ్రీ స్టోలిమోర్ 142 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇప్పటి వరకు భారత్ పై 4 ఇన్నింగ్స్ లో ఇదే అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గా ఉంది. తాజాగా బెంటకెట్, జాక్ క్రాలీ ఈ రికార్డును అధిగమించారు. ఓవరాల్ గా ఇండియాపై 4 ఇన్నింగ్స్ లో అత్యధిక భాగస్వామ్య రికార్డ్ జో రూట్, జానీ బేర్స్టో పేరిట ఉంది. 2022లో ఈ జోడీ 267 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే ఈ గెలుపుతో 5 టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. కీలక క్యాచ్లు వదిలేయడం టీమిండియా కొంప ముంచింది. తొలి ఇన్నింగ్స్ లో 5 క్యాచ్లు వదిలేసిన భారత ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్ లోనూ 5 క్యాచ్లు అందుకోలేకపోయారు. ఈ ఓటమితో యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ తో పాటు రిషబ్ పంత్ సాధించిన 2 శతకాలు వృధా అయ్యాయి.